హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. సండే కదా, మీరేం చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ముక్కలేంది ముద్ద దిగదు మనకి ఆదివారం పూట అలా అని చెప్పి ఇంకా నాకు వండుకోనికి బద్ధకం అయిపోయి మా వారిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్దాం పదా అని చెప్పి పట్టుకోపోయాను. ఇక్కడ ఇండియన్ గ్రిల్స్ అని చెప్పి, మద్రాస్ ఇండియన్ గ్రిల్స్ అని చెప్పి కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది మాకు. ఇంకా చాలా బాగుంది రెస్టారెంట్ అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకోసం అని చెప్పి ఇంకా వెళ్ళిపోయానా. ఇంక ఇక్కడ వచ్చి తక్కువ తినాలి మొక్కొని వెళ్తున్నా. కానీ మనం అన్లిమిటెడ్ కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ అమెరికాలో $17.99 ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. మాకు వచ్చేసి $17.99 పడుతుంది, అంటే $18 ఆల్మోస్ట్. ఒకరికి చాలా స్టార్టర్స్ కూడా పెట్టారు చూడండి. మనకి వెజ్ సలాడ్స్, తర్వాత ఫ్రూట్ సలాడ్స్, స్టార్టర్స్ కూడా ఒక 2 రకాలు పెట్టింటాడు, చట్నీలు ఒక 3 రకాలు. మనకి వెజ్ ఈరోజు ముక్కలు ఎందుకు ముద్ద దిగాడు కాబట్టి నేను వెజ్ చాలా తక్కువ చెప్తాను మీకు. దోశ, ఇడ్లీ, తర్వాత మనకి వెజ్ పలావు, వెజ్ బిర్యానీ, దోశ, సాంబార్, తర్వాత చాలా పెట్టింటారు అనమాట. వెజ్లో కూడా మనకి ముక్కలు ఏందో ముద్ద దిగారు కాబట్టి మనం అటుపక్కకి వెళ్ళి అటుపక్క మాట్లాడుకున్నాం. పన్నీర్ టిక్కా మసాలా, చెన్నా టిక్కా మసాలా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులో నాన్లు కూడా ఉంటాయి. మనకి 2 రకాల స్వీట్స్ పెడతాడు, చాలా బాగా పెడతాడు. అన్లిమిటెడ్ అయినా కూడా క్వాలిటీగా బాగా మెయింటైన్ చేసి చాలా, అంటే మేము అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి మేము ఇట్లా తింటేనే మనకి కొంచెం బాగుంటుందని నేను ఎక్కువగా బఫేకి వెళ్తామన్నమాట. 2 రకాల అరేబియన్ స్వీట్స్, తర్వాత ఇంకా నాన్ వెజ్లోకి వస్తే అపోలో ఫిష్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మనకి చికెన్ తందూరి, తర్వాత చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్నీ పెట్టింటాడు అనమాట. చాలా బాగుంటాయి. నాన్లు కూడా సాఫ్ట్గా. మీలో ఎంతమందికి ఏవేవి ఇష్టమో కామెంట్ చేయండి. నాలాంటి కూడా ఉంటారా? ముక్కలు ఎందుకు ముద్ద దిగదు మనకి ఆదివారం వస్తే మాత్రం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్